హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా ఎగ్ ఫ్రై చేసుకుందాము. గుడ్లు ఉండేటట్టు ఇట్లా పొట్టులాగా కాకుండా ఎగ్స్గా ఉండేటట్టు ఎగ్ ఫ్రై చాలా సింపుల్గా. ఓకే, ఇవి నేను ఒక పావు కిలో ఆనియన్స్ తీసుకున్నా. పావు కిలో ఆనియన్స్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫస్ట్ హై ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ మీద ఆనియన్స్ ఒక 1 మినిట్ ఫ్రై అయిపోవాలి మంచిగా. అందులో నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతాయి మనకి ఆనియన్స్లో నుండి. 1 మినిట్ ఫ్రై అయిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనకి ఆనియన్స్ ఆల్మోస్ట్ ఒక 50% కుక్ అయిపోయి ఉండాలన్నమాట. ఇట్లా కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది నేను కడిగి పెట్టిన కరివేపాకు కొంచెం ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఇట్లా క్రష్ అయిపోతుంది. అది యాడ్ చేసుకున్నాను నేను. మీరు ఫ్రెష్ కరివేపాకు ఉంటే యాడ్ చేసేసుకోండి. పావు కిలో ఆనియన్స్కి నేను ఒక 5 గుడ్లు వేసుకున్నా. ఇంకా ఎగ్స్ మన ఇష్టము, మీ ఆప్షన్, ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం 1 టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ కుక్ చేసుకోండి లో ఫ్లేమ్ మీద కుక్ అయిపోయిన తర్వాత మనం ఇట్లా సైడ్స్ని ఒక్కసారి ఇట్లా అంటే మనకి మంచిగా అది ఒక ఇట్లా ఆమ్లెట్ లాగా అయిపోతుంది. అప్పుడు మనం వీటిని ఇట్లా డివైడ్ చేసుకోవాలి. ఎగ్స్ని పీసెస్గా ఒక్కొక్క ఎగ్ని ఇట్లా డివైడ్ చేసుకొని తిప్పేసుకోవాలి. సిమ్లోనే కుక్ చేసుకోవాలి, తిప్పేసుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా స్పాచ్లతో వీడియోలో చూపించినట్టు ఇట్లా తిప్పేసుకోండి. తిప్పేసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఒక 1 మినిట్ మనము సిమ్లోనే కుక్ చేసుకోవాలి. 1 మినిట్ కాకుండా అంత లోపలే మనకు కుక్ అయిపోతుంది. ఇంచుమించు 1 మినిట్ సిమ్లోనే కుక్ చేసుకుంటే మనకి మంచిగా ఎగ్ లోపలిది బయటిది అంతా మంచిగా కుక్ అయి కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. చపాతీలోకి, రైస్లోకైనా కానీ అదిరిపోతుంది. వేడి రైస్లో నోరు బాగాలేని వాళ్ళు ఇట్లా కొంచెం ఇది అప్పటికప్పుడు చేసుకొని తినేసినామంటే నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. నాన్ వెజిటేరియన్స్కి అయితే, వెజిటేరియన్స్కి కూడా ఎగ్ తినే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ. ఫైనల్గా కొత్తిమీర గార్నిష్ చేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్. పిల్లలకి బాక్స్లో కూడా కట్టించేయచ్చు. చాలా బాగుంటుంది. చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎగ్ కర్రీ. బాయ్.